ఈరోజు నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ కొడలి వద్ద నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మానవ హారంతో ఈరోజు 3 రోజుల మా ఈ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఏదైతే 3 రోజుల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో 28 మంది భారతదేశంలోని టూరిస్టులని పొట్టను పెట్టుకోవడం నిజంగా చాలా అత్యంత దారుణమైన పరిస్థితి. అందులో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం, అందులో ఒకరు నెల్లూరు జిల్లా వాసి అవడం నిజంగా మమ్మల్ని అందరినీ నిజంగా చాలా కలిచివేస్తుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మధుసూదన్ రావు గారి కుటుంబానికి వచ్చి ఆయనకి పరామర్శ చేసి తర్వాత ఆయన అంతిమ యాత్రలో సైతం మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారు 3 కిలోమీటర్ల పాటు నడిచి జనసేన పార్టీ నిజమైన మా కార్యకర్తకి ఒక నిజమైన నివాళిని నిన్న మా అధినేతల ద్వారా మేము అర్పించుకున్నాం. మేము నిజంగా ఒక జన సైనికుడిని కోల్పోయినందుకు నిజంగా తీవ్రంగా బాధపడుతున్నాం. నిన్న అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసే నిజంగా హృదయ విదారకర సంఘటన. ఎందుకంటే 2 చిన్నపిల్లలు వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ కన్న తండ్రిని కాల్చేస్తుంటే ఇంతటి బాధాకరమైన పరిస్థితి ఏ వ్యక్తికి రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా రానున్న రోజుల్లో భారతదేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం 150 కోట్ల మంది భారతీయులం, అదేవిధంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరం మీ వెనకుంటాం. ఏ విధంగా అయితే మన వాళ్ళు 28 మందిని పొట్టను పెట్టుకున్నారో రానున్న రోజుల్లో వాళ్ళకి అదే విధంగా తీవ్రమైన గుణపాఠం నేర్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ